ఆర్ యు రెడీ? ఈరోజు మన ప్రసంగం అంశం యేసయ్య మనకు తెలియపరిచేది సిద్ధముగా ఉండుడి. ఈరోజు మన ప్రసంగాంశం యేసయ్య మనకు తెలియపరిచేది సిద్ధముగా ఉండుడి. యేసయ్య మనకు తెలియపరిచేది ఏంటంటే సిద్ధముగా ఉండండి. దేని కొరకు సిద్ధముగా ఉండండి? గెట్ రెడీ టు క్రాస్ ద బార్డర్స్. సరిహద్దులను దాటటానికి సిద్ధముగా ఉండండి. నీ పరిమితులను దాటడానికి సిద్ధముగా ఉండండి. నీ ఆలోచనలో పరిమితులు ఏర్పాటు చేసుకున్నావే, ఆ పరిమితులను దాటడానికి సిద్ధముగా ఉండండి. నేను ఇంత మట్టికే చేయగలను, ఇంత మట్టికే ఎదగగలను, ఇంత మట్టికే పైకి రాగలను, నేను ఒక స్థానానికి వచ్చేసా, ఇక నేను అలా ఉండిపోతాను. నో, గెట్ రెడీ టు క్రాస్ ద బార్డర్స్. నీ సరిహద్దులను దాటడానికి సిద్ధముగా ఉండండి. నా రాబడి ఇంతే చాలు, మొత్తం సుఖంగా ఉన్నా. నో, గెట్ రెడీ టు క్రాస్ ద బార్డర్స్. నీ సరిహద్దులను దాటడానికి సిద్ధముగా ఉండండి. నా వలన ఇక కాదు, ఎక్కడతో చాలే, ఇక నేను ఆగిపోతా, ఎవరో ఒకళ్ళు చూసుకుంటారు. నో, గెట్ రెడీ టు క్రాస్ ద బార్డర్స్. నీ సరిహద్దులను దాటడానికి సిద్ధముగా ఉండండి. బైబిల్ చెప్తుంది, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం, దేవుని సేవకుడైన మోషే మరణించాడు. వెంటనే దేవుడు అన్నాడు, యెహోషువ నువ్వు నాయకత్వంలోనికి రావాలి. బార్డర్ దాకా తీసుకొచ్చాడు. నువ్వు నెక్స్ట్ వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను దేశం, ఇశ్రాయేల్ దేశంలోనికి నువ్వు ప్రవేశపెట్టాలి. నా వలన కాదయ్యా, ఎప్పటి వరకు ఎలాగున్నా నేను ఇలాగే ఉంటా. అందుకు దేవుడు ఏమన్నా తెలుసా? కాబట్టి నువ్వు లేచి, నువ్వును ఈ జనమును యొర్దాను నది దాటి నేను మీకు ఇస్తానన్న దేశాన్ని మీరు స్వాధీనపరచుకోండి. నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటా. నువ్వు అడుగు పెట్టు స్థలములెల్లా నీకు స్వాస్యంగా ఇస్తా. నీ బ్రతుకు దినములో ఏ నరుడు నీ ఎదుట నిలబడలేడు, ఏ నరుడు నీ ఎదుట నిలబడనేరడు. నేను నీకిచ్చిన ధర్మశాస్త్రమును తప్పక నువ్వు బోధించాలి. కుడిమికైనను ఎడమకైనను నువ్వు తప్పటానికి వీలు లేదు. నేను దేవుణ్ణని గుర్తెరగాలి. నువ్వు ఊహించని విజయం నేను నీకు ఇస్తా. మోషే మరణించిన తర్వాత దుఃఖములో ఉన్న యెహోషువతో అన్నాడు, నువ్వు లెగాలి, ఇక అవ్వలా, ఇక చాలా ఉంది అన్నాడు. ఈ రోజున నీ జీవితంలో నష్టాలు జరిగినాయేమో, వ్యాపార నష్టాలు జరిగినాయేమో, ఇల్లు అమ్మేసుకున్నావేమో, మరణం జరిగిందేమో, దుఃఖం జరిగిందేమో, ఏ కీడు జరిగిందేమో, దేవుని కొరకు నిలబడ్డా ఏమొచ్చింది మా ఇంటికి అన్న వేదనతో ఉన్నావేమో. దేవాది దేవుడు అనేది నువ్వు లెగాలి, నీ సరిహద్దులను దాటాలి. మోషేకు తోడైనట్లు నీకు తోడే ఉంటా, యెహోషువకు తోడైనట్లు నీకు తోడే ఉంటా. నీ బ్రతుకు దినములో ఏ మనుషుడు నీ ఎదుట నిలబడనేరడు. ఈ ధర్మశాస్త్రం నీ బిడ్డలకు బోధించాలి. నా వాక్యం నీ కుటుంబ సభ్యులకు బోధించాలి. ఎడమకైనను కుడిమి తట్టుకైనను తిరగకూడదు. నా వాక్యం మీద నువ్వు ఆధారపడాలి. నువ్వు విజయం చూస్తావు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వాక్యాలు మనం చదువుకుందాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఎలాగు సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి, దుఃఖంలో ఉన్నను, వేదనలో ఉన్నను కాబట్టి నువ్వు లేచి, నువ్వును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. ఆమేన్. అరణ్యమును, ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడను నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండేదను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. కసి మీద చెప్పాలి అందరూ, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను.
నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసెదవు. అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండు. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చెయ్యవలెను. నువ్వు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకము, జడియకము. నువ్వు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. హల్లెలూయా. యెహోషువ అన్నాడు, మోషే మరణించాడు, వేదనతో దుఃఖము ఉండక్కర్లా, నన్ను దేవుడు నిలబెట్టాడు, ప్రజలకు తెలియపరచండి. మోషేకు తోడే ఉన్నట్లుగా నాకు కూడా ఆయన తోడే ఉంటాడు. మనం సరిహద్దులు దాటాలి, వాగ్దాన దేశానికి అడుగు పెట్టాలి. మన అన్న మోషే దేవుని కృప వలన అక్కడ సరిహద్దుల దాకా తీసుకొచ్చాడు. ఎక్కడతో ఆగిపోవడానికి కాదు, ఈ బార్డర్స్ను మనం క్రాస్ చేయాలి. యెహోషువ భయపడిపోతున్నాడండి. మోషే మృతి చెందిన తర్వాత యెహోషువని దేవుడు నిలబెడుతున్నాడు. మోషే లీడర్షిప్ అతి గొప్ప నాయకత్వం. ఆ మనుషుల్లో ఆయన లాంటి ఒక నాయకుడు లేడు. అందరూ దేవునితో ఎలా సంభాషిస్తారంటే దర్శనాలతో, స్వప్నాలతో. కానీ దేవుడే డిక్లేర్ చేశాడు, నా సేవకుడైన మోషేతో ముఖాముఖిగా నేను మాట్లాడతా, ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. అటువంటి నాయకుడు ఆయన. ఎవరో? మోషే. ఆదికాండం, నిర్గమాకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం రాశాడు. నిర్గమాకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం రాశాడంటే ఒక అర్థం ఉంది. అది ఆయన కాలంలో జరిగింది. ఆదికాండం సృష్టి మొదలుకొని 1వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం దాకా ఆయన అక్కడ లేడు. కానీ ఎలా రాయగలిగాడు? దేవాది దేవుడు ముఖాముఖిగా మాట్లాడి ప్రతి చరిత్ర కామాతో, ఫుల్ స్టాప్తో స్పష్టంగా రాసేటట్టు చేపించాడు ఆదికాండాన్ని. అంత గొప్ప నాయకుడు ఆయన. నాయకత్వపు షూస్లో ఎవరు కూడా ఫిట్ అవ్వరు. అంటే దానికి అర్థం, తండ్రి యొక్క షూస్లో, తండ్రి యొక్క బూట్లో ఆ చిన్న పాప కనుక ఆ తండ్రి యొక్క బూట్లు తొడుక్కుందనుకో, ఎలా ఉంటుంది? అది లూజ్గా ఉంటుంది, టపక అని కొట్టుకుంటుంది, నీకు సరిపోదే అది. అలాగే మోషే షూస్లో యెహోషువ ఫిట్ అవ్వడం. అందువల్ల భయపడిపోతున్నాడు. నేను ఏం నిలబడగలనయ్యా, నేను ఏం చేయగలనయ్యా, ఆ మోషే షూస్లో నేను ఫిట్ అవ్వనయ్యా. దేవుడు అనేది యెహోషువ ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేపించింది ఎవరండి? దేవుడే. ఎవరు చేపించారు? దేవుడే. చేదు నీళ్ళని మధురంగా మార్చింది ఎవరు? దేవుడే. ఆహారం లేనప్పుడు మన్నా కురిపించింది ఎవరు? దేవుడే. మిట్ట మధ్యాహ్నం నీడ లేనప్పుడు నీడనిచ్చింది ఎవరు? మేఘస్తంభాన్ని ఇచ్చింది ఎవరు? రాత్రిపూట ఎలక్ట్రిసిటీ లేనప్పుడు వెలిగించింది, అగ్నిస్తంభంగా ఇచ్చింది ఎవరు? అమాలేకీలు వచ్చినప్పుడు అమాలేకీల మీద విజయం ఇచ్చింది ఎవరు? యొర్దాను నది ఎదుట అదే దేవునైన నేను ఉన్నా. దానియేలుకి సింహపు బోన్లో సాయం చేసింది ఎవరు? చెప్పన్నానా? దానియేలుకి సింహపు బోన్లో సాయం చేసింది ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు సాయం చేసింది ఎవరు? పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సాయం చేసింది ఎవరు? పౌలు, శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు సాయం చేసింది ఎవరు? పేతురు మాట్లాడుతుండగా అద్భుతాలు చేసింది, సాయం చేసింది ఎవరు? ఒక్క ప్రసంగంలో 3000 మంది మారు మనసు పొందినట్టు చేశాడు, అప్పుడు సాయం చేసింది ఎవరు? అదే దేవాది దేవుడు అన్న, నీ వ్యాపారంలో నేను సహాయం చేస్తా, నీ కుటుంబంలో నేను సాయం చేస్తా. మన ఫిలదెల్ఫియా మందిరానికి దేవుడు సాయం చేస్తాడు, కృపానిధి మందిరానికి సాయం చేస్తాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దేవుడు మోషేతో అన్నాడు, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటా.
మాట్లాడితే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి అంటున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి అంటున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి అంటున్నాడు. ప్రజలు కంగారు పెట్టేస్తారు, పక్కనోళ్ళు కంగారు పెట్టేస్తారు, కుటుంబ సభ్యులు కంగారు పెట్టేస్తారు. నువ్వు ధైర్యంగా నిలబడు, నేను నీకు తోడే ఉంటా. ఎర్ర సముద్రం పాయలు చేసింది మోషేనా? అవునా? చేదు నీళ్ళు మధురంగా మార్చింది మోషేనా? నీడనిచ్చింది మోషేనా? అమాలేకుల మీద విజయం ఇచ్చింది మోషేనా? యొర్దాను నది పాలు చేసింది యెహోషువానా? అదే దేవాది దేవుడు అన్నాడు, నీ కొరకు నేను కార్యం చేస్తా, నీ బిడ్డల వివాహం నేను జరిగిస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా, కృంగిపోకు, నలిగిపోకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ధైర్యంగా నువ్వు ఉండు అంటున్నాడు. ఏడ్చింది చాలు అన్నాడు. అమ్మా, ఆ మాటకు అర్థం ఏంటంటే, కాబట్టి నువ్వు లేచి రైజ్, గెట్ రెడీ టు క్రాస్ ద బార్డర్స్. నువ్వు ఏడ్చింది చాలు. ఆ కాలములో పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద భక్తులు, రాజులు, మంత్రులు మరణిస్తే 30 రోజులు ఏడుస్తారు. ఎన్ని రోజులు ఏడుస్తారు? 30 రోజులు. వీళ్ళు 30 రోజులు దాడిపోయింది, ఇంకా ఏడుతూనే కూర్చున్నారు. దేవాదేవుడు అన్నాడే, ఏడ్చింది చాలు. మీకు బాధ ఉందని నాకు తెలుసు, మీకు దుఃఖం ఉందని నాకు తెలుసు, మీకు కన్నీరు ఉందని నాకు తెలుసు. కానీ నేను ఎప్పుడు మీతో చెప్పలా, మీ నాయకులు ఎప్పుడు మీతో ఉంటారు అని, మీ తల్లిదండ్రులు ఎప్పుడు మీతో ఉంటారని, మీ పిల్లలు మీతో ఎప్పుడు ఉంటారని, మీ డబ్బులు మీతో ఎప్పుడు ఉంటుందని, అన్నీ మీతో ఎప్పుడు ఉంటాయని. కానీ నేను ఒకటే మీతో చెప్పింది, నేను మీతో ఎప్పుడు ఉంటానని మీతో వాగ్దానం ఇచ్చా. ఏడ్చింది చాలు, రైస్, ముందుకెళ్ళు, ఇక నాకు నా వల్ల కాదు అనగా లెగు నువ్వు అన్నాడు. లెగు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు అదే దేవాది దేవుడు అన్నాడు. ఈ రోజున వ్యాపారంలో నష్టం జరిగింది, కుటుంబంలో దుఃఖం జరిగింది, ఇంట్లో మరణం జరిగింది. ఏడ్చింది చాలు, దుఃఖపడింది చాలు, వేదన పడింది చాలు. నీ అంతరంగ వేదన నేను చూస్తున్నా, నీ బహిరంగ వేదన నేను చూస్తున్నా, నీ ఇబ్బంది నేను చూస్తున్నా. నువ్వు లేచి నువ్వు ముందుకు వెళ్ళాలి.